ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నా. విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. పరిచర్య భారం కలిగి ఉన్నది, సహకరించడానికి ముందుకు రండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితాలలో పెట్టుకొని ఫలించే వారముగా ఉందాం. కీర్తనల గ్రంథము 108వ అధ్యాయము 12వ వచనము. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరుడా, భక్తుడు అయా మరి నేను నా శత్రువును జయించాలంటే, నా మార్గమంతటిలో నేను నా వ్యతిరేకతలను దాటి ముందుకు నడవాలంటే నాకు మనుషుల సహాయము వద్దు, అది వ్యర్థము. కాబట్టి నేను జయించుటకు వీలుగా నీ సహాయము నాకు అనుగ్రహించు. నీ సహాయము వలన నేను శూర కార్యములను జరిగిస్తాను. మా శత్రువులను అణగద్రొక్కువాడవు నీవే అనేటువంటి బలమైన మాటను మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, ఈరోజు నీ శత్రువు ఏమై ఉన్నది? అది సమస్య, లేదంటే వ్యక్త, లేదంటే పరిస్థితి, లేదంటే మరొకటి ఏదైనా. నీ శత్రువును నీవు జయించాలంటే, నీ శత్రువును జయించి జయశీలిగా ఉన్నత స్థలం మీద నిలబడాలంటే ఖచ్చితంగా నీకు మనుషుల సహాయము సరిపోదని, అది వ్యర్థమని, దేవుని సహాయము ద్వారా నువ్వు శూర కార్యాలను జరిగించగలుగుతావని, నీ శత్రువు ఎవరైనా సరే దేవుని సహాయము నీకుంటే దానిని జయించి నువ్వు నిలబడతావని నమ్మాలి. భక్తుడు నమ్మినట్లుగా నీవు కూడా నమ్మి, అయా నా శత్రువును అణగదొక్కువాడవు నీవే కదా, కాబట్టి నాకు నీ సహాయము కావాలి, నాకు నీ కృప కావాలి, నీ ఆదరణ కావాలి, నీ బలము కావాలి అని మనం కూడా ఆయన పాదాల చెంత నిలబడి మనము ప్రాకులాడితే, మనము మన ప్రార్థనా గదిలో దేవుని సహాయము కొరకు యుద్ధము చేస్తే మనము ఖచ్చితంగా దైవిక సహాయము చేత శూర కార్యాలను జరిగించగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో పోరాడడము రాని నీవు మనుషుల మీద ఆధారపడి మనుషుల సహాయం కోసం పోరాడితే నువ్వు విఫలం చెందుతావు, నువ్వు ఓడిపోతావు, నువ్వు శత్రువు చేతికి అప్పగించబడతావు. అలాగున కాకుండా నీ శత్రువుని జయించడానికి నీవు మనుషుల సహాయము వ్యర్థమని, దేవుని సహాయము అవసరమని నువ్వు దేవుని సన్నిధిలో ప్రాకులాడినట్లయితే, దేవుని సన్నిధిలో పోరాడినట్లయితే, దేవుని పాదముల యొద్ద నువ్వు యుద్ధము జరిగించినట్లయితే దేవుడు నీకు సహాయకారిగా ఉండి నీ తరపున యుద్ధం చేసి నిన్ను ఉన్నతమైనటువంటి స్థలములో ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించి నిలబడతారు. కాబట్టి ఈరోజు మన శత్రువును జయించడానికి మనుషుల సహాయము వ్యర్థము, దేవుని సహాయము అవసరమని భక్తుడు విశ్వసించినట్లుగా మనం కూడా విశ్వసించి శూర కార్యాలు జరిగించుట నిమిత్తమై ఆయన పక్కన మనం నిలబడదాం. ఆయనను ఆధారముగా చేసుకున్నట్లయితే మనం తప్పకుండా జై జీవితాన్ని పొందుకుంటాం. ప్రతి శత్రువుని జయించగలుగుతాం. అద్భుతమైన వాగ్దానం ద్వారా ఆదరించబడ్డారని వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఆరోపించుకుంటూ ఉన్నాను ప్రభువా. అద్భుతమైన వాగ్దానము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచినందుకు వందనాలు. అవును తండ్రి, అయా మా సహాయము మీరే, మనుషుల సహాయము వ్యర్థము. మీరు మాకు సహాయము చేసిన ఎడల, అయా మా తరపున యుద్ధము చేసిన ఎడల తండ్రి, మేము మీ ద్వారా శూర కార్యాలను జరిగించే వారముగా ఉంటాం. మా శత్రువులను అణగదొక్కే దేవుడుగా నీవు మా పక్షమున ఉన్నప్పుడు
మా శత్రువు ఎవరైనా సరే ప్రభువా మా యొద్ద నుండి పారిపోతాడని, మా బలము మీరేనని, మా సహాయము మీరయ్యుంటే మేము జయ జీవితాన్ని పొందుకుంటామని ఎవరైతే ప్రభు అంగీకరించారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. చేసిన ప్రార్థనకు దీవెన జవాబు ఇచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్.